గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 14వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 20వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసి ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెల 15వ తారీఖు వరకు కూడా రవి వృశ్చిక రాశిలో ఉండి తర్వాత మళ్ళీ ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ధనుసు రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈ వారం అంతా. బుధుడు 18వ తారీఖు వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తర్వాత మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తర్వాత మళ్ళీ ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని వారం అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహువు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం నెగిటివ్గా కనపడుతోంది, లేదా ఇబ్బందికరంగా కనపడుతోంది, లేదా ప్రతిబంధకాలుగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా ఏది తొందరగా జవలదు, మీకు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి పనులలో జాప్యం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి జాగ్రత్త. ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనస్పర్ధలు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఆస్తి వివాదాల విషయంలో కానీ, తగాదాల విషయంలో కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. కోర్టులో పోలీస్ కేసులు మాత్రం వెళ్ళకండి. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, ప్రేమించిన వ్యక్తులను దూరం చేసుకోవడము, ఉద్యోగ కార్యాలయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ సమస్యలు కొని తెచ్చుకోవడము లాంటివి కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా గందరగోళమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి. డబ్బులేమో విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. ఈ వారం అంతా కూడా సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడము, రుణాలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అప్పులు చేసి మరీ వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేయడము, గృహాలు కొనుగోలు చేయడము చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని రకాల వ్యాపారాలకి వాటికి అప్పులు చేయడం తప్పులేదు. కానీ దుబారా వస్తువులకి, అనవసరమైన షాపింగ్లకి అప్పులు చేసి క్రెడిట్ కార్డు వాడినట్లయితే రాబోయే రోజులు ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి చాలా మంచి అవకాశాలు అయితే మాత్రం రాబోతున్నాయి. వాటిని సరిగ్గా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. దూర బంధువుల నుంచి చెడు వార్త వినడం కానీ, లేదా కొంతమంది మిమ్మల్ని మోసం చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎవరిని నమ్మే ప్రయత్నం మాత్రం చేయకండి. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడిపోయే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా వీసా ప్రయత్నాలు లాంటివి ఎవరైనా ఉంటే కనుక వాయిదా వేసుకోండి. లేదా ఎదుటివారు మిమ్మల్ని బాగా అపార్థం చేసుకోవడం కానీ, లేదా అసూయ ద్వేషాలు మీ మీద పెరిగిపోవడం కానీ, చేసిన తప్పుకి నిందారోపణలు కానీ ఇవన్నీ కనపడుతున్నాయి. అలాగే సంతృప్తి లేకపోవడం, జీవితం మీద అనుకున్నది జరగకపోవడం, ఆలస్యం అయిపోతూ ఉండడం, కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం, డబ్బు నిలబడకపోవడం ఇవన్నీ కూడా ఈ వారం మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తాయి. అనుకున్నంత ఆదాయం రాకపోవడం కూడా మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేయడానికి ఒక పెద్ద కారణం అవుతుంది. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు కూడా అనవసరమైనటువంటి ప్రాంతాల్లో లేదా షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా ఎక్కువగా నష్టాలు, ప్రతిబంధకాలు, సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి జాతకంలో బలం ఉంటేనే అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలి. భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. ఎందుకైనా మంచిది ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకోండి. జాతకంలో లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏం దశలు నడుస్తున్నాయో దాన్ని బట్టి కూడా మన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు ఆధారపడి ఉంటాయి. అలాంటి వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే తృణప్రాయంగా బయటపడగలచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. కాబట్టి అలాంటి సమస్యల కోసం జాతకాన్ని పరిశీలన చేయించుకునే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు అయితే కనపడటం లేదు. వచ్చినా కూడా అది మీ స్థాయికి తగ్గ, మీ ఆదాయానికి తగ్గ ఉద్యోగాల్లో కనపడటం లేదు. కాబట్టి కొంచెం ఆచితూచి ఉద్యోగాల్లో ఎంచుకోవడం కానీ, జాయిన్ అవ్వడం కానీ ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులకి అధికారులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం కానీ, ప్రతిబంధకాలు కలగజేయడం కానీ, ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడి అధికమవడం కానీ, పని ఒత్తిడి అధికమవడం కానీ మీకు మనస్తాపాన్ని కలగజేస్తుంది. ఈ వారం అంతా కూడా వివాదాలు, కోర్టు సమస్యలు, అలాగే అనవసరమైనటువంటి తగాదాలు ఇవే ఎక్కువగా మీ యొక్క జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెంచుకోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడము, దీర్ఘకాలిక రోగాలు పెరగడము, అనారోగ్య సమస్యల వల్ల ధన నష్టము ఇవన్నీ కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడం వల్ల, అంతంత మాత్రమైన వ్యాపార లాభాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారాలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకుందాం అనుకున్నా 1కి 10 సార్లు ఆలోచించుకుని ఎదురుకు వెళ్ళండి. పరిశ్రమలు పెట్టాలనుకున్నా, వ్యాపారాలు పెట్టాలనుకున్నా దానికి సంబంధించిన పనులన్నీ కూడా మీకు ఆలస్యంగా సాగుతాయి. అలా అని చెప్పేసి నిస్సత్తుగా లేదా
మీరు దీనికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఎదరకు వెళ్ళండి తప్ప మీరు ఏదో నిస్తేజపడిపోయి ఆగిపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ, ఉద్యోగాలు పోగొట్టుకోవడం కానీ, ధన నష్టం కానీ కనపడుతోంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోండి. వేసాలకి సంబంధించినటువంటి ఏమైనా స్లాట్లు ఉంటే కనుక వాయిదా వేసుకుని పెట్టుకోవడం మంచిది వచ్చే వారానికి. ఇక సంతానం పట్ల లేదా పిల్లల పట్ల కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం, సంతానం వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, ప్రేమికుల మధ్య అపార్థాలు పెరిగిపోవడం, ఇద్దరి మధ్య కూడా వ్యామోహాలు అధికమవ్వడం, అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఇరుక్కోవడము, శారీరకపరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేయడము, ఇరుకు పొరుగు వారితోటి అపార్థాలు గురవడము, కొంతమంది మీ మీద చెయ్యని తప్పుకి నిందారోపణ వేయడము, ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా కనపడుతున్నాయి ఈ వారం. అలాంటి సమస్యలతో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కూడా అనుకోనటువంటి వివాదం, చిన్న చిన్న వివాదమే పెద్దదయ్యి అది విడాకుల దాకా దారితీసేటటువంటి మాటలకి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుని మాత్రం ఇద్దరి మధ్య సమన్వయం పెంచుకునే ప్రయత్నం చేయండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి. ఈ వారం అనవసరంగా గొడవలు పెట్టుకునేవారు, మిమ్మల్ని కావాలని కించపరిచేటటువంటి వారు, మిమ్మల్ని దూరం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. కావలసిన వాళ్ళే దూరం అవుతూ ఉంటారు, ప్రేమికులు దూరం అవుతూ ఉంటారు. కాబట్టి అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి, కుటుంబంతో అందరితోటి కూడా సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే అవి సర్దుబాటు అవుతాయి. మీకు వ్యాపారం చేసేటప్పుడు కొంచెం ఒడుకుడు దొరుకులు ఆటంకాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా చేయాలి. ప్రతి చిన్న విషయానికి కోపడడం కానీ, ఉద్రేకపడడం కానీ, లేదా అనవసరంగా గొడవలు పెట్టుకోవడం కానీ, లేనిపోని మాట జారడం వల్ల కానీ, నోరు జారడం వల్ల కానీ ఇబ్బందులు తలెత్తుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న వివాదాలే పెద్దవైపోయి బ్రేకప్స్ దాకా దారి చేసే పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఈ వారం డబ్బులు విపరీతంగా సంపాదిద్దామనుకుంటారు, కానీ అనుకున్నంత ఆదాయం రాక మనస్తాపం చెందుతూ ఉంటారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, కానీ అవన్నీ కూడా అక్కడికి రావటం లేదు. కాబట్టి కొంచెం దేవతారాధన చేసుకోండి. విద్యార్థులు కూడా మనోధైర్యం తగ్గుతుంది. అలాగే అనుకున్న మార్కులు రాకపోవడం, అనుకున్న ర్యాంకులు రాకపోవడం, అనుకున్న కాలేజీ సీట్లు రాకపోవడం, చదువు పట్ల శ్రద్ధ తగ్గడం, కోర్సుల్లో జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళకి కొంచెం స్ట్రెస్ పెరిగిపోవడం లేదా శ్రద్ధ పెట్టలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇతర వ్యవహారాల పట్ల దృష్టి పెరిగిపోవడము, వ్యామోహాలు పెరిగిపోవడము, సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు కనపడడం, ఇవన్నీ వీటి వల్ల చదువు పాడయ్యే అవకాశం విద్యార్థులు కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కడం లేదు. మనోవ్యధ, మానసిక అశాంతి, తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, పై అధికారులు మిమ్మల్ని బాగా చులకనగా చూడడం కానీ లేదా మిమ్మల్ని కించపరచడం కానీ చేసే అవకాశాలు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, ఉద్యోగపరంగా కానీ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల పరంగా కానీ వాయిదాలు కనపడుతున్నాయి. స్త్రీలకు విలువైనటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ పోగొట్టుకోవడము, లేదా బంగారపు వస్తువులు లాంటివి ఎక్కడైనా పెట్టేసి మర్చిపోతూ ఉండడము, ఇలాంటివి కనపడుతున్నాయి. ఇంట్లో వాళ్ళతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమించిన వ్యక్తులతో అనవసరమైనటువంటి తగాదాలకు గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి సామాన్యమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా ధనప్రాప్తి కనపడటం లేదు. ఒకసారి వ్యాపారస్తులందరూ కూడా ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. మమ్మల్ని సంప్రదిస్తే అది మీకు పూజ చేసి పంపిస్తాం. ఆ యంత్రాన్ని కనుక మీరు వ్యాపారాల్లో పెట్టుకుంటే మీకు డబ్బు విపరీతంగా వస్తుంది, వ్యాపారం ముందరకు సాగుతుంది, నష్టాలు లేకుండా ఉంటాయి. కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక వ్యాపార పరంగా తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. నమ్మక ద్రోహులు ఉంటారు, జాగ్రత్త. వ్యాపారాల్లో లావాదేవీలన్నీ కూడా స్వల్ప లాభాలతో ఎదురు సాగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇంట్లో దేవతారాధన చేసుకోండి, ఆలయ దర్శనాలు చేసుకోండి. మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు ఇవి కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే
ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఎవరైనా ప్రయోగాలు చేయించారని అనుమానాలు రావడము, ఇరుగు పొరుగు వారితో కానీ వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి తగాదాలు, ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉండము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.